అఫ్లెట్ మార్కెటింగ్లో 90% జనాలు ఎందుకు ఫెయిల్ అవుతారో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తా. ఇది వేరే ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు, నాదే నేను క్లియర్గా చెప్తా. నేను ఫిబ్రవరిలో స్టార్ట్ అయినా అఫ్లెట్ మార్కెటింగ్ బిజినెస్. ఓకే, సో నాతోటి 4 మెంబర్స్ ఏమో స్టార్ట్ అయ్యారు. ఓకే, ఒక అతను నేను దుబాయ్ నుండి, ఒక ఇద్దరు కెనడా నుంచి, ఇద్దరు యూఎస్ఏ నుండి. సో అందులో 5 మెంబర్స్ కదా, 5 మెంబర్స్లో నేను ఎప్పుడు బ్యాక్ ఉంటుండే. లైక్ ఏమైనా క్వశ్చన్ అడిగినా అని, ఎప్పుడు ఆన్లైన్ కోచింగ్ కాల్లో ఎప్పుడు క్వశ్చన్స్ అడిగినా అని, లేకపోతే ఏమైనా అర్థమైందని చెప్పినా నేను ఎప్పుడు బ్యాక్ ఉంటుంటుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు నాకు అర్థమైందని నాకు తెలుసు, కాకపోతే ఇప్పుడు ఆయన అడిగినప్పుడే నేను చెప్తా, లేకపోతే నేను అండర్స్టాండ్ అయిందంటే నేను చెప్పా. ఎందుకంటే నేను వర్క్ చేయాలి, నేను వర్క్ మీద ఇంప్లిమెంట్ తోటి నేను ఫోకస్ మీద ఉంటుంటుంది. కానీ ఫస్ట్లో నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా ఉండకపో, నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగానే ఉంటుండే, నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తుండే. కానీ అందరికైతే నేను హైలైట్ అయ్యేది ఈయన లాస్ట్ బెంచ్ స్టూడెంట్, నాకు ఏం అర్థమైందో ఎంతవరకు చేస్తుండో అర్థం కాదు. మిగిలిన 4 ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నాకు కనిపిస్తలేరు. ఇంతకుముందు అయితే ప్రతి కోచింగ్ కాల్లో ఫస్ట్ 2-3 మంత్స్లో ఫస్ట్ మంత్లో ఫస్ట్ 2 వీక్స్ వాళ్ళు ఖచ్చితంగా కనబడుతుండే. ప్రతిరోజు క్వశ్చన్స్ అడుగుతుండే, ప్రతిరోజు